వర్ణ వ్యవస్థ. బ్రహ్మ యొక్క మొహం నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు. వీళ్ళ యొక్క వృత్తి ఏంటిది? చదువుకోవడం, చదువు చెప్పడం, రాజ్య పరిపాలనలో రాజుకు సలహాలు ఇవ్వడం, మతపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం. 2 క్షత్రియులు భుజాల నుంచి పుట్టిరట. వీళ్ళు ఏం చేయాలి? రాజ్య పరిపాలన చేయాలి, యుద్ధాలు చేయాలి వీళ్ళు. 3 వైశ్యులు తొడల నుంచి పుట్టిరట. వీళ్ళు ఏం చేయాలి? వ్యాపారాలు చేయాలట. 4 శూద్రులు. వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టిండో? పాదాల నుంచి పుట్టిరట. వీళ్ళు ఏం చేయాలి? పై 3 వర్ణాల వాళ్ళకు సేవ చేయాలి. ఇంకా దీనిలో అతిశుద్ధులు అని చెప్పేసి ఇంకొక విభజన ఉన్నది. వాళ్ళైతే ఊరికి అవతల కేవలం మలమూత్రాలు ఎత్తిపోయడానికి ఊళ్ళలోకి రావాలన్నట్టు. ఇది వర్ణ వ్యవస్థ.